హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో పిఆర్ అకాడమీలో ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోడ్ జాబ్ తెలంగాణ కోడ్ జాబ్ గురించి మేము అందిస్తూనే ఉన్నాం. డియర్ ఫ్రెండ్స్, వీడియో అనేది ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి మరికొంతమంది షేర్ చేస్తూ ఉండండి. ప్లీజ్ కోడ్ జాబ్ గురించి ప్రతి ఒక్కరికి పిఆర్ అకాడమీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్ అన్నట్టు ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నాడిలో ఉంది కాబట్టి అది మరికొంతమంది తెలియపరుస్తారని ఆశిస్తూ, సో ఈ వీడియోలో మనం అప్లై చేసేటప్పుడు తెలంగాణ కోడ్ జాబ్కి అప్లై చేసే డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేసేటప్పుడు జనరల్ క్యాండిడేట్ అనేది అందరూ అప్లై చేసే డేట్స్ వేరేగా ఇచ్చారు. అలాగే కాంట్రాక్ట్ పోస్టులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కాంట్రాక్చువల్ పోస్టులు, సో సర్వీస్ చేసిన వారు కాంట్రాక్ట్ బేసిస్ సర్వీస్ చేసిన వరకు వారికి అప్లై డేట్ వేరేగా ఇచ్చారు కదా. సో గతంలో ఈ డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి వీరికి వారు సపరేట్ చేశారు. గతంలో ఏంటంటే అందరికి ఒకే డేట్ ఇవ్వడం వల్ల ఎవరు కాంట్రాక్చువల్ బేసిస్ ఎవరు అంటే 10, ఎందుకంటే వాళ్ళకి వెయిటేజ్ మార్క్స్ ఉంటుంది పెర్ ఇయర్ 2 మార్క్స్, అట్లే ఎంత 20 మార్క్స్ వరకు యాడ్ చేసే అవకాశం. అంటే ఒక 5 years చేస్తే 10 మార్క్స్ యాడ్ అవుతాయి, 10 years చేస్తే 20, మరి అంతకంటే ఎక్కువ ఉండదు. అంటే 100 మార్క్స్కి వచ్చేటప్పుడు 20 మార్క్స్ యాడ్ చేస్తారు. సో అలాంటిది ఇక్కడ ఏంటంటే మరి నేను 20 years చేశాను సార్ నాకు 40 మార్కులు కలుస్తుంది అంటే కలవదు, ఓకేనా. సో అలా ఇయర్లీ 2 మార్క్స్ అనేది వాళ్ళకి మెన్షన్ చేయడం జరిగింది. అలా మెన్షన్ చేసినటువంటి క్యాండిడేట్స్ గతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ చాలా ఫేస్ చేశారు కాబట్టి ఈ ఇయర్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్గా ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్న ఎంప్లాయ్ చేసిన వారికి సపరేట్గా అప్లై చేయమన్నారు, జనరల్గా అప్లై చేసినప్పుడు సపరేట్గా అప్లై చేసి రెండింటికి వేరేగా అప్లై చేయించారు. సో అలా చేయించినప్పుడు సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పుడు కూడా వారికి సపరేట్ అంటే అపాయింట్మెంట్ ఒకేసారి ఇస్తారు అనుకోండి, బట్ సపరేట్ మెరిట్ కోసం సపరేట్ చేశారు. దీన్ని తప్పుగా అపార్థం చేసుకోవద్దు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంటే వీళ్ళకి సపరేట్గా పోస్ట్ ఉన్నాయి వీళ్ళకి సపరేట్గా ఇచ్చేస్తారేమో మాకు ఎవరు అటువంటి అపోహలకి పోవద్దు. అందరికీ మెరిట్ ఆరల్ ఇంటర్వ్యూ పిలిచేటప్పుడు అందరికి ఒకే మెరిట్ పిలుస్తారు, అందరికి సెలక్షన్ ఫైనల్ లిస్ట్ తీసేటప్పుడు అందరికి ఒకే మెరిట్లో తీయడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఎడిషనల్ మార్క్స్ అనేది ఇయర్ వైజ్ ఉంటుంది, అది ఒక్కటే బెనిఫిట్. దీంట్లో వీళ్ళలో కూడా ఎక్కువ కాంపిటీషన్స్ ఉన్నాయి. అందుకోసమే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, అలాగే స్టెనోగ్రాఫర్, పర్సనల్ అసిస్టెంట్, తర్వాత జూనియర్ అసిస్టెంట్, ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేశారో ఆ పోస్ట్ సెలక్షన్ క్యాండిడేట్ మాత్రం వచ్చింది. సో దానికి సంబంధించి జిల్లాలో వారు క్లియర్గా ఎక్కడ మెన్షన్ చేశారు. ఆ జిల్లాలో వారికి ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళు వెళ్ళి అప్లై ఈ మధ్యకాలం చాలా ఫోన్స్ వస్తాయి, సార్ మేము కాంట్రాక్ట్ బేసిక్ చేస్తాము మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, వెయిట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఒకసారి క్లియర్గా చూద్దాం. సో చూడండి ఏమన్నారంటే schedule for the original document verification for the post of stenographer. ఏ పోస్ట్ చూడండి, స్టెనోగ్రాఫర్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. ఓకే, విత్ ద రిగార్డ్ టు ది సబార్డినేట్ ఒకటి ఎక్కడ స్టెనోగ్రాఫర్ వచ్చింది, తర్వాత జూనియర్ అసిస్టెంట్ వచ్చింది, తర్వాత జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, పర్సనల్ అసిస్టెంట్ వచ్చింది, టైపిస్ట్ వచ్చింది, ఆఫీస్ సబార్డినేట్. ఈ 5 రకాల పోస్టుకి సంబంధించినటువంటి ఈ సెలక్షన్ లిస్ట్ అయితే ఉంది. అబ్జర్వేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ సర్టెన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎస్ ఆఫ్ ది తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ టర్మ్స్ ఆఫ్ ది ఆర్డర్ డేటెడ్. సో ఈ డేట్ ప్రకారము అప్పట్లో ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ డేట్ ప్రకారం ఉన్నటువంటి క్యాండిడేట్కి ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే అప్లై చేశారో పోస్ట్కి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, వీళ్ళందరూ ఏం చేయాలంటే 2 sets జిరాక్స్ ఏడమా వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 sets అటెస్టెడ్ ఫోటో కాపీస్, అంటే 2 సెట్లు అటెస్టెడ్ కాపీస్. ఎవరు అటెస్టెడ్ చేయించాలి? వీరు కూడా ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టెడ్ చేయించుకొని తీసుకుని వెళ్ళాలి. అయితే వీరి ఒక క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, సో ఇనిషియల్ అపాయింట్మెంట్ ఎప్పుడైతే అపాయింట్మెంట్ పొందారో వాళ్ళు చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి కాంట్రాక్చువల్ బేసిస్లో ఎవరైతే ఉన్నారో ఇది గుర్తుపెట్టుకోండి, కాంట్రాక్ట్ బేసిస్లో ఎవరైతే ఉన్నారో వారికి ఇనిషియల్ అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, ఆ ఇనిషియల్ అపాయింట్మెంట్ పొందినటువంటి అపాయింట్మెంట్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్కి పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సబార్డినేట్లో చేస్తున్నాడు, సబార్డినేట్లో ఏ డేట్లో మీరు జాయిన్ అయ్యారో ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ జిరాక్స్ కాపీ కూడా తీసుకెళ్తారు. అలాగే స్టడీ సర్టిఫికేట్ 1 to 10th class, ఓకే, అలాగే కేస్ట్ సర్టిఫికేట్, ఓకేనా. సో రిజర్వ్ కేటగిరీ బీసీ అయితే ఏబిసిడి ఏదైతే ఉందో అది, సో ఆ సర్టిఫికేట్ యాజ్ పర్ ది షెడ్యూల్ సోన్ బిలో. సో ఎవరికి ఏ రోజు ఏ టైంలో షెడ్యూల్ ఇచ్చారో ఆ షెడ్యూల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి
డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుంటారు. సో చూడండి, ఏ పోస్టుకు సంబంధించింది, స్టెనోగ్రాఫర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించింది. 8వ తేదీ 12వ నెల, అంటే ఈ నెల 8వ తేదీన వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది. ఎంతమంది సెలెక్ట్ చేశారు ఇక్కడ? 24 క్యాండిడేట్స్కి. ఏ రోజున ఉంటుంది? 8వ తేదీన ఉంటుంది. సో దీనికి సంబంధించి నేమ్, ఇక్కడ క్యాండిడేట్ నేమ్ డైరెక్ట్ ఇచ్చేసారు కాబట్టి ప్రాబ్లం లేదు. వీలైతే తెలంగాణ మా హైకోర్టు వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. ఈ క్యాండిడేట్కి మాత్రమే వాళ్ళు సెలక్షన్ లిస్ట్లో పొందుపరచడం జరిగింది. తర్వాత ప్రిన్సిపల్ సెషన్ ఆఫ్ రంగారెడ్డికి సంబంధించింది. ఓకేనా? ఇక్కడ నేమ్ ఆఫ్ ది పిటిషనర్ ఇక్కడ ఒకసారి చూద్దామా. ఇది హైదరాబాద్ సెషన్ జడ్జ్ కోర్టుకి. నెక్స్ట్ రెండోది ఏంటంటే రంగారెడ్డికి సంబంధించింది. నెక్స్ట్ ఓకే అంతే. తర్వాత నేమ్ ఆఫ్ ది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించింది. సో ఆ 2 కోర్టుకి వెళ్తారు. షెడ్యూల్ ఫర్ ది కాంట్రాక్ట్ ఫర్ ది ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 9వ తేదీ నుంచి 9, 10, 11 ఈ 3 రోజుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉంటుంది. 9వ తేదీన ఎంతమంది వెళ్తారంటే 25 క్యాండిడేట్స్. సెషన్ జడ్జ్ హైదరాబాద్. సో దీని డిస్ట్రిక్ట్కి సంబంధించినవి. సో దీంట్లో క్యాండిడేట్ సెలెక్ట్ అయిన వారు. సో వీళ్ళందరూ ఏంటంటే డైరెక్ట్గా అన్ని డిస్ట్రిక్ట్కి వెళ్ళే అవసరం లేదు. మెన్షన్ చేసినటువంటి కోర్టుకి మాత్రం వెళ్తే చాలు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 10వ తేదీన 26 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. ఓకేనా? చూసుకోండి. నెక్స్ట్ 11వ తేదీన 26 మెంబర్స్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కోర్ట్ రంగారెడ్డి. ఓకే, సో మొత్తం పైన రంగారెడ్డి ప్లస్ అండ్ హైదరాబాద్ ఈ సెషన్ జడ్జ్ కోర్ట్ రెండింటిలోనే సెలక్షన్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. సో చూసుకోండి. నెక్స్ట్ ఇది ఏంటమ్మా టైపిస్ట్కి సంబంధించిన షెడ్యూల్ ఫర్ ది కండక్టింగ్ ది ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉంటుంది. సో వీరికి ఎక్కడ అవుతుంది? ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అంటే సెషన్ జడ్జ్ కోర్ట్ రంగారెడ్డిలో అవుతుంది. సో రంగారెడ్డిలో ఎప్పుడు అవుతుంది? 29వ తేదీన 12వ తేదీ. అంటే ఇక్కడ సెలెక్ట్ అయిన కేంద్రం రంగారెడ్డి వెళ్ళాలి. స్టేట్లో ఎక్కడ సెలెక్ట్ అయినా కూడా సో రంగారెడ్డి వెళ్ళాలి, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ సెషన్ జడ్జ్ కోర్ట్ హైదరాబాద్. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఎక్కడికి అక్కడ కొంతమంది వెళ్తారు. ఇక్కడ 15వ తేదీన 25 మంది సెలెక్ట్ చేశారు. ఈ 28 మెంబర్స్ సెషన్ జడ్జ్ కోర్ట్ హైదరాబాద్కి ఎక్కడ కొంతమంది సెలెక్ట్ చూడండి ఎవరు సెలెక్ట్ చేశారు. టోటల్గా ఎంతమంది అంటే 28 క్యాండిడేట్స్. ఓకే, నేమ్ ఆఫ్ ది అప్లై చేసిన క్యాండిడేట్స్ ఇది. తర్వాత నేమ్ ఆఫ్ ది ఆఫీస్ సబార్డినేట్ సంబంధించిన 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 25 మంది 16వ తేదీన సెలక్షన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది? ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ కోర్టు రంగారెడ్డికి వెళ్ళాల్సిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ లిస్ట్లో పొందుపరచడం జరిగింది. ఈ లిస్ట్ అంతా చూడండి. అలాగే హైదరాబాద్ ఎంతమంది అయితే వెళ్ళాల్సి ఉంటుంది? ఎక్కడ 2 సెలెక్ట్ చేయడం ఎక్కడ ఉంది? 2 ఆ పిల్లలు ఎక్కడ 2 ఎక్కడ మిగతా వాళ్ళు ఉన్నారు. సో 17వ తేదీన 27 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. సెషన్ జడ్జ్ కోర్ట్ హైదరాబాద్ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు. సో సెలక్షన్కి నెక్స్ట్ 27 అయిపోయింది. ఇంకో 27 సెషన్ జడ్జ్ కోర్ట్ హైదరాబాద్. సో ఎక్కడ కూడా 27 మెంబర్స్. నెక్స్ట్ డేట్ అది. సో నెక్స్ట్ డేట్కి వెళ్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. సో నెక్స్ట్ ఇంకో డేట్ అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. చూడండి ఎవరికి ఏ డేట్లో ఉంది మీరు క్లియర్గా చూడాలి. సో వెన్యూ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిక్వైర్మెంట్ ది సెల్ 2nd floor C block High Court for the state of Telangana Hyderabad near Government City College Hyderabad. సో ఇది 10:30 నుండి 5 PM వరకు ఎక్కడ ఉంటుంది. ఓకే, మరి ఏ తేదీలు అనేది మనం క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. సో వీళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి 040-236-88394 040-236-88320 ఈ నంబర్కి 10:30 నుంచి సాయంత్రం 5 వరకు మధ్య కాల్ చేయవచ్చు. చూడండి హైకోర్టు వారే టైం టు టైం అన్నారు, కానీ పిఆర్ అకౌంట్ రాత్రి 11 గంటలు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు. సార్ 12 గంటలు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మా అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుంది, మా గురించి ఏం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఫస్ట్ టైం సార్ మీ ఛానల్ చూశాను నేను, ఇంతవరకు నాకు తెలియదు మీ ఛానల్ గురించి అని చెప్పడం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తూనే ఉంటారు ఇలా. కానీ అక్కడ టైం చూడండి, రాత్రి టైంలో కూడా నన్ను ఫోన్ చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock ఫోన్ చేసిన రోజులు ఉన్నాయి. సో ఓకేనా. సో ఇది సెషన్ జడ్జి కూడా హైదరాబాద్కి 27 మెంబర్స్. సో వీళ్ళు ఎవరైతే సెలెక్షన్ చేశారో ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మనకి అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ డేట్ నుంచి డేట్ వరకు మీకు ప్రతిదీ కూడా మెన్షన్ చేశారు. వీళ్ళైతే ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి ఈ వాట్ ఈస్ కాల్డ్ దీన్ని డౌన్లోడ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి.
సెలెక్ట్ అయిన ఆఫీస్ సబార్డినేట్, స్టెనోగ్రాఫర్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ వీటికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేశారో ఆ క్యాండిడేట్కి మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సో వారు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అయితే ఎక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిందా, ఫర్దర్గా వాళ్ళకి కూడా ఓరల్ ఇంటర్వ్యూ ఉన్న వాళ్ళకి ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నవారు డైరెక్ట్. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, స్టెనోగ్రాఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఆఫీస్ సబార్డినేట్ మళ్ళీ వీళ్ళకి ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఎవరికి ఉండాల్సిన ప్రాసెస్లో వాళ్ళదే. కాకపోతే ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహించేటప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ చేసేటప్పుడు ఎక్కడ సెలెక్ట్ అయినా క్యాండిడేట్ అక్కడ సెలెక్ట్ అయిన అందరికీ ఒకేసారి ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళకి సపరేట్ చేయడానికి కారణం ఏంటంటే చెప్పాను కదా, మెరిట్లో వచ్చిన తర్వాత వీళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళకి అదనపు మార్కులు ఏదైతే ఉంటుందో ఆ అదనపు మార్కులు ఇయర్ వైజ్ అదనపు మార్కులు ఏదైతే ఉంటుందో ఆ అదనపు మార్కులు యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది టుడేస్ సెలక్షన్ లిస్ట్. సో వచ్చిన సెలక్షన్ లిస్ట్లో ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. సో ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే వెబ్సైట్కి వెళ్తారు. చూడండి, టీఎస్ ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసి tshc.gov.in అని కొట్టినా చూడండి, టీఎస్ ఇలా వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత తెలంగాణ హైకోర్టు అని ఇలా టైప్ చేస్తారు. ఇలా వస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది చూడండి. సో షెడ్యూల్ ఫర్ ది ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలా దీనిపైన మనం క్లిక్ చేస్తే మీ ఒక డేటా వచ్చేస్తుంది. దీనిపైన ఇది కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించింది, ఇదేమో ఇప్పుడు సెలక్షన్ అగైన్. సో ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది. సో ఒకసారి వీలైతే వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కోడ్ జాబ్స్. హోప్ యూ అండర్స్టాండ్. సో వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ మరి కొంతమంది షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ అన్నిత్యం పిఆర్ అకాడమీ ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ది పర్సన్.